శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ గురుభ్యో నమః. జగదంబాయ నమః. సింహాసనగత నిత్యం పద్మాశ్రితకరద్వై శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. ఇందులో మహిషాసురమర్దిని అనేటటువంటి వృత్తంలో పంచమ స్కందంలో బిడాల అసులోమ సంహారము, మహిషుడు మహాలక్ష్మి సంవాదము వింటూ ఉన్నాము. చాలా చిత్రమైనటువంటి పరిస్థితుల్లో సుఖం గురించి మనుషులు ఆడవారు ఉండవలసిన పద్ధతుల గురించి చాలా శాస్త్రాన్ని తర్కిస్తూ ఉన్నాడు మహిషుడు. అలా మభ్య పెడదామనే ఉద్దేశంలో మండోదరి అనేటటువంటి ఒక ఆమె గురించి కథ చెబుతూ ఉన్నాడు. విందాం. మహిషాసురుడి మాటలు అసహ్యంగా ఉన్న జగదంబిక దయతలచి వింటోంది. ఎక్కడో ఒక చోట ఆగుతాడు కదా, సమాధానం చెబుదామని ఎదురు చూస్తోంది. ఈ మండోదరి ప్రస్తావనతో కుతూహలంగా దానవ, ఎవరి మండోదరి? ఏ రాజును విడిచిపెట్టింది? ఏ శఠుడిని వివాహం ఆడింది? ఎలాంటి దుఃఖాలు పొందింది? కొంచెం క్లుప్తంగా చెప్పు, విందాం అంది. మహిషాసురుడు ఉత్సాహంగా అందుకున్నాడు. తన్వి, ఈ భూగోళం మీద సింహణం అనే దేశం ఒకటి ఉంది, చాలా సుప్రసిద్ధము. పెద్ద పెద్ద చెట్లు చేమలతో అందంగా ఉంటుంది. ధనధాన్య సమృద్ధి కలిగిన దేశము. చంద్రసేనుడు అనే ఒక ధర్మపరాయణుడు దానికి ప్రభువు. న్యాయం తప్పకుండా పాలిస్తూ ఉన్నాడు. శాంతచిత్తుడు, సత్యవాది, మృదు స్వభావుడు. మహాసురుడు, నీతి సముద్రుడు, ఓరిమి కూరిమి కలవాడు, ధర్మశాస్త్రాలు అన్ని చదివినవాడు. ధనుర్వేదం అంతటి వాడు లేడంటే అతిశయోక్తి లేదు. ధనుర్వేదంలో అంతటి వాడు లేడంటే అతిశయోక్తి కాదు. అతడి భార్య పేరు గుణవతి. పేరుకు తగ్గ మనిషి. సౌందర్య సౌశీల్యాలకు నిధి. సదాచార పరాయణ. పతిభక్తికి పెట్టింది పేరు. సర్వలక్షణ సంయుక్త. వీరికి ప్రథమ సంతానముగా ఆడపిల్ల జన్మించింది. ఇద్దరు సంతోషించారు. మండోదరి అని పేరు పెట్టారు. మండోదరి చంద్రకళలాగా దినదిన ప్రవర్ధమానమై 10వ ఏడు వచ్చేసరికి అందరి మనసులను కలచివేసే సౌందర్యంతో కన్యకామణి అయ్యింది. తండ్రి చంద్రసేనుడు వనాన్వేషణ తత్పరుడయ్యాడు. మద్రదేశాధిపతి సుధన్వుడి కొడుకు కంబుగ్రీవుడని నవయువకుడు ఉన్నాడు. అందంలో, తెలివితేటలలో, బాహుబలంలో, పరాక్రమంలో, సంపదలలో అన్నింటా సరితూగే సంబంధమని బ్రాహ్మణులు విన్నవించారు. మండోదరికి అన్ని విధాలా తగినవాడని, యోగ్యుడని మనవి చేశారు. చంద్రసేనుడు పట్టమహిషి గుణవతితో ఆలోచించాడు. కంబుగ్రీవుడికి ఇచ్చి మండోదరిని వివాహం చేద్దామన్నాడు. ఒకసారి ఆ అమ్మాయి అభిప్రాయం కనుక్కొని వస్తాను, ఉండండి అంటూ గుణవతి లోపలికి వెళ్ళింది. మండోదరికి విషయం చెప్పింది. తల్లి మాట వింటూనే కన్యామణి కస్సుమంది. నేను ఎవడిని పెండాడను, నాకు వివాహం వద్దు, దాని మీద నాకు ఇచ్చలేదు. కౌమార వ్రతం స్వీకరించి ఇలా కన్యగానే కాలం గడిపేస్తాను, స్వతంత్రంగా జీవిస్తాను, తీవ్రంగా తపస్సు చేసుకుంటాను. అమ్మ, ఒక సంసారం మహాసాగరం. పరతంతువు బ్రతుకు. పరతంత్రకు మించిన సుఖం లేదు. పరతంత్రతకు మించిన సుఖం దుఃఖం లేదు. పరతంత్రకు మించిన దుఃఖం లేదు, స్వతంత్రకు మించిన సుఖం లేదు. నిజానికి స్వతంత్రమే మోక్షమని శాస్త్రకోవిదులు చెబుతూ ఉన్నారు. అందుచేత సంసార బంధాలలో తగులుకోవడం నాకు సుతరామ ఇష్టం లేదు. పెళ్ళి వద్దు, గిళ్ళి వద్దు, పతి వద్దు, గిది వద్దు. నన్ను ఇలా ఉండనివ్వండి, స్వతంత్రంగా బతకనివ్వండి. వివాహ సమయంలో అగ్ని సన్నిధిని
ప్రమాణం చేయాలి. భర్తకు అణిగిమణిగి ఉంటానని, అడుగుజాడల్లో నడుస్తానని, అత్తవారింట అందరికీ దాసినై సేవ చేస్తానని మాట ఇవ్వాలి. ఇవి నాకు నచ్చవు. ఒకడు ఎప్పుడు జాతరలో ఉండడము, అతడు మగాడే కావచ్చు. దుఃఖాలలోకెల్లా మహా దుఃఖము. కర్మకాలి ఆ మగడు ఎప్పుడైనా మరొకతను తెచ్చిపెడితే ఆ సవతిపోరు ఎంత దుఃఖమో వర్ణనాతీతము. ఈర్ష్యలు అసూయలు పుట్టుకు వస్తాయి. పరస్పరము అవిశ్వాసాలు, అనుమానాలు, అనుక్షణము చేదరింపులు, దిప్పి పొడుపులు. అబ్బబ్బబ్బా, ఊహించడానికే భయంకరం. అది సంసారం కాదు, ఘోర నరకము. నరకమైన కొంత నయమేమో. ఇవి పైకి కనిపించిన కష్టాలు, వినిపించిన దుఃఖాలు. అమ్మ, సంసారంలో సుఖం ఎక్కడ? అందుకే ఆడదానికి స్త్రీలు స్వభావ సిద్ధంగానే పరతంత్రులు. తీయటి కళ్ళగంటూ కూర్చోవడమే తప్ప స్వప్నం లాంటిది సంసారంలో. విశేషించి మన ఆడవారికి సుఖం ఏమిటి, సౌఖ్యం ఏమిటి? జనని పూర్వకాలంలో ఉత్తానపాదుడి కుమారుడు ధ్రువాజుడు అనేవాడు రాజు. సకల ధర్మజ్ఞుడై ఉండి పతిభక్తి పరాయణ అయిన భార్యను ఏ అపరాధం లేకుండా విడిచిపెట్టేశాడు. ఇంకా ఇలాంటి వృత్తాలు ఎన్నో ఉన్నాయి. పతి పరిత్యక్తకు జీవితం ఎంత దుర్భరమో ఆలోచించు. కాలయోగము బాగోక కట్టుకున్నవాడెవడు కాస్త హరియమంటే ఆడదాని బతుకు ఏం కావాలి? వైధవ్యాన్ని మించిన నరకం ఉంటుందా? భర్త ఊళ్ళో లేకపోతేనే భార్యకు ఇంటిలో రోజు గడవదే, ఇక శాశ్వతంగా దూరం అయితే చెప్పాలా? మదనతాపమని, పతి సమాగమంలో సుఖమని, ఏమిటో ఇవన్నీ నిజంగా సుఖాలేనంటావా? నాకైతే ఇవన్నీ కలలు అనిపిస్తూ ఉన్నాయి. అందుచేత నేను ఎప్పటికీ వివాహం చేసుకోను. ఇది నా నిశ్చయం. మండోదరి మాటలు విన్న గుణవతి ఆశ్చర్యపోయింది. కన్న కూతురైనా మాట్లాడుతున్నది అని విస్తుపోయింది. అయినా వాదించలేక మౌనంగా వెళ్ళి భర్తకు తెలియజేసింది. అమ్మాయి వివాహం చేసుకొని ఉంటుంది, కౌమార వ్రతం ఆచరిస్తానుంటుంది, సంసారం అంటే అసహ్యమట అని సారాంశం చెప్పింది. చంద్రసేనుడు ఒక నిట్టూర్పు విరిచి సరే ఇదే అన్నాడు. వివాహ ప్రయత్నాలు విరమించుకున్నాడు. మండోదరి కన్నవారి ఇంటిలోనే సురక్షితంగా కాలం గడుపుతూ ఉంది. కామోద్దీపకమైన యవ్వనం ఆమె శరీరం మీద, మనస్సు మీద దాడి చేస్తోంది. చెలికత్తెలు వివాహం చేసుకోమని పదే ప్రోత్సహిస్తున్నారు, కానీ మండేదరి సహోదర ససేమిరా అంటోంది. వేదాంతం చెబుతోంది, వాళ్ళ నోళ్ళు మూయిస్తోంది. ఒక రోజున అందంగా అలంకరించుకుని చెలికత్తెలతో వనవిహారానికి వెళ్ళింది. కుసుమించిన పొదరిళ్లలో విహరిస్తూ తుమ్మిదల జంకారాలు, కోకిల కూచితాలు వింటూ ప్రకృతి రమణయానికి పరవశించిపోతూ ఏరి అందమైన పువ్వులను కోస్తోంది. చెలికత్తెలతో ఆడుతూ పాడుతూ వినోదిస్తోంది. దైవవశాత్తు కోసలాధిపతి వీరసేనుడు ఆ సమయానికి అటువైపు వచ్చాడు. ఒక్కడే వచ్చాడు, రథం మీద వచ్చాడు. కూడా సూతుడు కాక మరొక్క సేవకుడు మాత్రమే ఉన్నాడు. మిగతా సేవకులు, సైనికులు వెనకాల నెమ్మదిగా వస్తున్నట్టున్నారు. వీరసేనుడి రాకను అల్లంత దూరం నుంచే గమనించిన చెలికత్తె పరుగున మండోదరి దగ్గరికి వెళ్ళి విన్నవించింది. ఎవరో రాకుమారుడు రథం మీద ఇటే వస్తున్నాడు, చాలా అందంగా ఉన్నాడు, మహావీరుడిలా ఉన్నాడు, మరో మన్మధుడిలా ఉన్నాడు, నీ అదృష్టం బాగుండి ఇటే వస్తున్నాడు అని ఆయాసపడితో గబగబా చెప్పింది. అంతలోకి వీరసేనుడు అక్కడికి రాని వచ్చాడు. మండోదరిని చూసి ఆ సౌందర్యానికి ఆశ్చర్యపోయాడు, ముగ్ధుడయ్యాడు. రథం దిగాడు, పరిచారకుని పిలిచి అడిగాడు, బాలా, ఈ విశాలాక్షి ఎవరు? ఏ మహారాజు కూతురు? వనవిహారానికి వచ్చారా? ప్రశ్నలో పరిచారికకు చూపులు మండోదరికి. వీరసేనుడు అడిగాడు. పరిచారిక చిరునవ్వులు పచ్చిరికిస్తూ పలికింది, మహావీర, ముందు నువ్వు ఎవరో చెప్పు, ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు. బలమణి, ఈ భూగోళం మీద కోసల దేశం అని ఒక సుందర సామ్రాజ్యం ఉంది, విన్నావా ఎప్పుడైనా? దాని పాలకుడిని నేను. వీరసేనుడు నా పేరు. చతుర్వేద మహాసైన్యంతో వెనకాల వస్తుంది. ఈ మహారణ్యంలో దారి తప్పి నేను ఇటు వచ్చాను. వీరసేన మహారాజా, ఈ సుందరాంగి పేరు మండోదరి. సింహళ దేశాధీశుడు చంద్రసేన మహారాజు గారి ఏకైక పుత్రిక, గారాళ పత్రిక. మేమంతా సైరేంద్రులము. వనవిహారానికి వచ్చాము.
శైలేంద్రి, నువ్వు మంచి నేర్పరిలా కనిపిస్తున్నావు, మాటకారివి. మీ రాకుమారికి చెప్పు, కుకుత్సవంతస్థుడు కోసలాధీశుడు అయిన ఈ వీరసేనుణ్ణి గాంధర్వ పద్ధతిలో పరిణయమాడి పతిగా స్వీకరించమని. నాకెంతవరకు వివాహం కాలేదు, భార్య అంటూ ఎవరూ లేరు. ఉత్తమ వంశంలో పుట్టిన అందగత్త కోసం చూస్తూ ఉన్నాను. మీ రాకుమారి నా మనసుకు నచ్చింది. బహుశా నేను మండోదరికి నచ్చే ఉంటాను. గాంధర్వ వివాహం ఇష్టం లేకపోతే చంద్రసేన మహారాజుని అడుగుతాను, కన్యాదానం చేస్తాడు. ఏదో ఒకటి మాత్రం నిజము, నేను మీ రాకుమారిని అన్ని విధాల అనుకూల భర్తను అవుతాను. ఇది నిస్సంశయం. వీరసేనుడి మాటలకు శైలేంద్రి చిన్నగా నవ్వింది. రాకుమారి వైపు 2 అడుగులు వేసింది. మండోదరి, సూర్యవంశపు రాకుమారుడు వచ్చాడు. నిజంగా మన్మధుడిలో ఉన్నాడు. మహాబలశాలి, కోసల దేశానికి ప్రభువు. వయసులో నీకు ఈడైనవాడు, నీ పట్ల అనురక్తులయ్యాడు అంటూ మరింత చేరువకు వచ్చి మెల్లిగా పలికింది. రాకుమారి, చంద్రసేన మహారాజు ఎంతగా బాధపడుతున్నాడో మాకు తెలుసు. నీకా యుక్త వయసు వచ్చింది, వివాహం చేయాలని మహారాజు గారి ఆలోచన. నువ్వేమో కన్యగానే ఉండిపోతానంటున్నావు. ఏమి చేయలేక తన ఆవేదనను మీ తండ్రి మా దగ్గర వెళ్ళపోసుకుంటున్నాడు. నీకు సేవలు చేస్తూ నీ మనసును మళ్లించి వివాహానికి ఒప్పించమని మమ్మల్ని ఎన్నోసార్లు కోరాడు. అయితే నీ హఠం మాకు తెలుసు కనుక నీతో ఆ ప్రసంగం చేయడానికి జంకి ఎంతకాలమో ఊరుకున్నాము. భర్తలకు సేవ చేయడం నీచ కార్యమేమీ కాదు, స్త్రీలకు అది ఉత్తమోత్తమ ధర్మం అని మునుగు చెప్పాడు. పతి సేవాపరాయణురాలికి నేరుగా స్వర్గం లభిస్తుందట. నరకం అనుకుంటే ఎలాగా? సృష్టి ఆది నుంచి ఎంతమంది వివాహం చేసుకోలేదు, సుఖపడలేదు. మొగుడికి పిల్లలకి సేవ చేయడం అవమానం అనుకుంటే ఎలాగా? సంసారం అన్నాక సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అంత మాత్రాన అందరూ నీలాగే భీష్మిస్తున్నారా చూడు. లోకంలో ఎంతమంది హాయిగా సంసారాలు చేసుకుంటున్నారో. నరకం అనేదానని నువ్వు ఒకత్తవే కనిపించావు. పిచ్చి పిల్ల, ఎలాంటి భయాలు ఏమి పెట్టుకోకు. ఇతడెవరో యోగిడిలా ఉన్నాడు, స్వయంగా వచ్చి వరించాడు. నీకే సేవలు చేస్తారంటున్నాడు. నా మాట విను, ఇతన్ని వివాహం చేసుకో. మీ తండ్రి సంతోషిస్తాడు, మేము ఆనందిస్తాము. హాయిగా సుఖపడవద్దు కానీ అంటూ ప్రబోధించింది. శైలేంద్రి, నేను వివాహం చేసుకోనని ఎన్నిసార్లు చెప్పలేదు? మళ్ళీ చెబుతున్నాను, ఇక ఎప్పుడు ఈ ప్రసంగం నా దగ్గరకు తేకు. నేను తపస్సు చేసుకుంటాను, నా నిర్ణయానికి తిరగలేదు. ఇతడెవడో సిగ్గు లేకుండా కళ్ళు అప్పగించి నన్నే చూస్తున్నాడు, వెంటనే వారించు అంటూ రుసరుసలాడుతూ విసవిస 10 గజాల దూరం నడిచి అటు తిరిగి నిలబడింది మండోదరి. శైలేంద్రి ఆలోచనగా అడుగులు వేస్తూ మెల్లగా మండోదరిని సమీపించి బుజ్జగిస్తూ అనునయంగా సంభాషించింది. రాకుమారి, మన్మధుడు దుర్జయుడు సుమా. కాలం అన్ని వేళలా ఒక్కలా సాగదు. అందుచేత మరొకసారి ప్రశాంతంగా ఆలోచించు, నా మాటలను ఆలోచించు. పథ్యం అంటే హితవు చెబుతున్నాను, చెవిని పెట్టు. ఇలాగే భీష్మించి కూర్చుంటే ఆనక కష్టాలు పాలవుతావు. తెలుసుకో, ఒంటరిగా ఎంతకాలం ఉంటావు? వయసు అయిపోయినాక తోడు కావాలన్నా దొరకదు, ఆ వేళ బాధపడతావు. నేను బాగా ఆలోచించి మేలుకోరి చెబుతున్నాను. నీకన్నా పెద్దదానిని, అనుభవం ఉన్నదానిని, లోకం చూసిన దానిని ఎందుకు చెబుతున్నానో ఒకసారి ఆలోచించు. ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తించుకో, అది శ్రేయస్సు కాదు. ఇంతగా చెప్పినా మండోదరి వినిపించుకోలేదు. అదే తిరస్కార భావం. శైలేంద్రి, దైవయోగం ఎలా ఉంటే అలా జరుగుతుంది, జరగని. నేను మాత్రం వివాహం చేసుకోను అని ఖండితంగా చెప్పేసింది. శైలేంద్రి విసుకుపోయింది. ఈ మొండికటానికి ఎంత చెప్పి ప్రయోజనం లేదనుకుంది. ఒక నిట్టూర్పు విడిచింది. వీరసేనుడి సమీపానికి వచ్చింది. రాకుమార, మన్నించు. నీ దారి నువ్వు చూసుకో. మా రాకుమారి వివాహానికి అంగీకరించడం లేదు అని చెప్పేసింది. వీరసేనుడు మౌనంగా నిర్గమించాడు. వినమస్కుడై రాజధానికి చేరుకున్నాడు. కాలం గడుస్తోంది. మండోదరి చెల్లెలు ఇందుమతి యుక్త వయస్కురాలు అయింది. వివాహం జరిపిద్దామని సంకల్పించి చంద్రసేనుడు స్వయంవరం చాటించాడు. దేశాల నుంచి రాజపుత్రులు ఎందరో వచ్చారో. వారి బలవంతులు, కులశీల రూపవంతులు అయిన ఒక రాకుమారిని ఎంపిక చేసుకుని ఇందుమతి వరించింది. వెంటనే వివాహ సంబరాలు మొదలయ్యాయి. మండోదరి మనసులో తొలిసారి మన్మధుడు మెలికారు. ఆ స్వయంవరానికి మద్రదేశాధీశుడు చారుదేష్ణుడు కూడా వచ్చాడు. అతడు గొప్ప అందగాడు, అంతకు మించి మాటగారి. ఆడవాళ్లను లొంగ తీసుకోవడం అతడుకున్న చాతుర్యం అనితర సాధ్యం. ఏం మచ్చు చల్లాడో, ఏం మందు పెట్టాడో కానీ మండోదరి ఆ శెట్టుని వరించింది. దైవయోగం అలా ఉంది. మండోదరి రహస్యంగానే తండ్రి చెవిలో చెప్పేసింది. చంద్రసేనుడు సంతోషించాడు. ఇంతకాలానికి వివాహం చేసుకుంటానంటోందో అని సంబరపడిపోయాడు. ఇక ఏమీ ఆలోచించకుండా వివాహం జరిపించాడు. కానుకలతో కన్యాదానం చేశాడు. చారుదేష్ణుడు మండోదరిని తీసుకుని మధుర రాజధానికి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు సుఖంగానే గడిచాయి. ఒకనాటి రాత్రి చారుదేష్ణుడు తన సేవకుడి భార్యతో రహస్యంగా క్రీడిస్తూ ఉండడాన్ని శైలేంద్రి చూసింది.
మండోదరికి తెలియజేసింది. ప్రతిఫలంగా తిట్లు తింది. మండోదరి చిరునవ్వుతో చివాట్లు పెట్టింది. మరికొన్నాళ్ళు గడిచే తన సేవకుడి భార్యతో రహస్యంగా క్రీడిస్తూ ఉండడాన్ని శైలేంద్ర చూసింది. మండోదరికి తెలియజేసింది. ప్రతిఫలంగా తిట్లు తింది. మండోదరి చిరునవ్వుతో చివాట్లు పెట్టింది. మరికొన్నాళ్ళు గడిచాయి. ఒక వేశ్యతో రహస్యంగా క్రీడిస్తూ మండోదరి కంటపడ్డాడు. అయ్యో మోసపోయానా అని విలపించింది. ఇంతటి నీచుడని తెలియక పరిణయం ఆడాను. ఎంత పొరపాటు చేశాను. ఈ సిగ్గుమాలిన వాటితో సంసారం చేసేది ఎలాగా? ఇతడి మీద నాకు ఇంకా ప్రీతి ఎలా కలుగుతుంది? నా జీవితం వ్యర్థమైపోయింది. ఇది స్వయంకృతము. ఎవరిని నిందించడానికి ఏమీ లేదు. చేయకూడని పని చేశాను. నా దుఃఖం నేను అనుభవించవలసిందే. ఆత్మహత్య చేసుకుందామంటే అది మహాపాతకము. పుట్టింటికి పోదామంటే చులమైపోతాను. అందరూ పరిహరిస్తారు. అందుచేత ఇక్కడే ఇలాగే పడి ఉండాల్సిందే. పతి సామీప్యాన్ని పరిహరించి కామ దుఃఖాలకు దూరమై వైరాగ్య భావంతో కాలం గడపడం ఒక్కటే నాకు మిగిలింది. అంతే, అదే కర్తవ్యం అని నిశ్చయించుకుంది. సంసార సుఖాలను కోల్పోయి అంతఃపురంలో ఏకాంతంగా శేష జీవితం గడపదాకంది. మహిషాసురుడు ఈ కథను చెప్పి జగదంబికతో అన్నాడు. అందుచేత ఓ కళ్యాణి, నీ బ్రతుకు కూడా ఇలాగే అయిపోతుంది. కోరి వచ్చిన మహారాజును నన్ను కాదంటున్నావు. రేపు కామార్తవై ఎవడో ఒక కాపురుషుణ్ణి ఆశ్రయిస్తావు. ఇది తథ్యము. వాడు మోసం చేస్తాడు. అప్పుడు విలపిస్తావు, పశ్చాత్తాపడతావు. కాబట్టి ఇప్పుడే నా మాటలను ఆలకించు. స్త్రీలు అందరూ మెచ్చుకునే మాట చెప్పాను. అలా చెయ్యి. నన్ను వివాహమాడు, లేదంటే విలపిస్తావు అన్నాడు. జగన్మాతకు ఇప్పుడు రవంత కోపం వచ్చింది. తనను ఏదో మామూలు స్త్రీగా భావిస్తున్న వాడి అజ్ఞానానికి జాలి వేసింది. మరొకసారి హెచ్చరించింది. ఓ మందమతి, అధిక ప్రసంగాలు కట్టిపెట్టు. యుద్ధం చేస్తావో పాతాళానికి పారిపోతావో తేల్చుకో. నిన్ను నీ రాక్షసులను సంహరించి హాయిగా తిరిగి పెడతాను. సజ్జనులకు కష్టాలు వచ్చినప్పుడల్లా నేను వారి రక్షణ కోసం అవతరిస్తూనే ఉంటాను. రూపమే లేని నేను ఒక రూపం ధరించడము, పుట్టుకే లేని నేను పుట్టడం కానీ కేవలము దేవతల రక్షణ కోసమే. ఇది నిశ్చయం. మూర్ఖుడా, చివరిసారిగా చెబుతున్నాను, ఇది తెలుసుకో. నిన్ను సంహరించమని దేవతలందరూ ప్రార్థిస్తే నేను ఇక్కడికి ఇలా వచ్చాను. నా అవతరణమే నీ సంహారం కోసము. ఆ పని పూర్తి చేసి నిశ్చితంగా తిరిగి పెడతాను. ఇది సత్యము. ఇక నీకు చెప్పలేదు. త్వరగా తేల్చుకో. యుద్ధమే చేస్తావో పాతాళానికి పారిపోతావో నీ ఇష్టము. నిలబడ్డావో నిన్ను చంపి తీరుతాను. ఇప్పటికి మహిషాసురుడికి విషయం అర్థమైంది. యుద్ధానికి సన్నద్ధుడై ధనుష్టంకారం చేశాడు. హల్లిత్రాడును చెవిదాకా లాగి శిలానిష్ఠుర శరాలను కురిపించాడు. అమ్మవారు ఇనుప ములుగులో కలిగిన బాణాలతో వాటిని పొడి చేసింది. క్రమక్రమంగా యుద్ధం తీవ్ర రూపం ధరించి సకల ప్రాణకోటికి భయప్రదంగా పరిగణించింది. అటు రాక్షసులు ఇటు దేవతలు పరస్పర జయుషులై కలబడ్డారు. భేరీ భాంకారాలు, గజఘింకారాలు, హయహేషితాలు, గదా ఖడ్గ ఘట్టనలు, హాహాకారాలు, జయజయధ్వానాలు. రణగణంగం అంతా కోలాహలంగా ఉంది, భీషణంగా ఉంది. దుర్ధరుడు ఎటువైపు నుంచి రథం మీద దూసుకు వచ్చాడు. వందల సంఖ్యలో బాణాలు ప్రయోగించాడు. అమ్మవారు రక్తాక్షి అయ్యింది. చూపులు కాదు, నిప్పులు రాలాయి. ఒకే ఒక్క అర్ధచంద్రాకార బాణంతో దుర్ధరుడి శిరస్సును ఎగరగొట్టింది. వాడు గిలగిలా తన్నుకుంటూ రథం మీద నుంచి కింద ఎగిరిపడ్డాడు. అసువులు అనంతవాయువులో కలిసిపోయాయి. త్రినేత్రుడు విజృంభించాడు. సుదీర్ఘమైన మహాకథను వలయాకారంగా రివురువును తిప్పుకుంటూ సంహార వాహనం వైపుకు వచ్చాడు. వీడు దివ్య శస్త్రాస్త్రవేత్త. వాటిని ప్రయోగించే అవకాశమే ఇవ్వకుండా శూలం విసిరి గుండెల్లో పొడిచింది. వాడి నోటి నుంచి ఏ పదం రాబోయిందో కానీ మొదటి అక్షరంతోనే ఆగిపోయింది. నోరు వెళ్ళబెట్టి కన్నుమూశాడు. ఈసారి మరో దండనాయకుడు అంధకాసురుడు వీరంగం చేసుకుంటూ వచ్చాడు. త్రినేత్రుడు మరణాన్ని కళ్ళారా చూశాడేమో. ఒళ్ళు తెలియని వీరావేశంతో పరుగున వచ్చాడు. వస్తువునే తన లోహత నిర్మితమైన గదతో సింహాన్ని శిరస్సు మీద కొట్టాడు. అది ఒక్కసారిగా గర్జించింది. జోడు వీధి పంజా విసిరింది. గెద్దగోళ్లలో చిక్కుకున్న కోడి పిల్లలాగా అంధకుడు విలువలలాడాడు. సింహం నోరు తెరిచింది. ఒకే ముద్దగా వాడిని భక్షించేసింది. మహిషాసుర మర్దనం.
మహిషాసురుడికి మతి చెలించింది. చూస్తూ ఉండగానే ముగ్గురు మహావీరులు అయిపోయారు. పిచ్చకోపంతో మళ్ళీ శరవృష్టి కురిపించాడు. ఒకవైపు ఆ బాణాలతో మార్గమధ్యంలోనే తుంచివేస్తూ మరొక చేతితో గదను విదిలింది. అది సరాసరి వెళ్ళి మహిషుడి గుండెలకు అతి వేగంగా తాకింది. అసుర నాయకుడు అర నిమిషం మూర్చపోయాడు. వెంటనే తేరుకున్నాడు. తాను గదను విసిరాడు. అది సింహానికి మెడ క్రింద తగిలింది. క్రోధము, బాధ, కసి ముప్పేటలుగా మృగరాజు గర్జించాడు. 5 తలల క్రోడతాచు పడగలాంటి పంజాన్ని విసిరాడు. అసురుడు తల తప్పించుకున్నాడు. కానీ ఒళ్ళంతా గీరుకుపోయింది. రక్తము ప్రవాహాలు కట్టింది. క్రోధమూర్ఛితుడయ్యాడు. పురుషాకారం విడిచిపెట్టి తాను సింహరూపం ధరించాడు. దేవి సింహం మీదకు లంఘించాడు. జగదంబక వజ్రాతి కఠోర శిలీముఖాలను ఎడతెరిపి లేకుండా గుప్పించింది. తాళలేక మహిషుడు సింహరూపం విడిచిపెట్టి మతేబ రూపం ధరించాడు. స్రవిస్తున్నది మదమో రక్తమో తెలియడం లేదు. భీంకరిస్తూ తొండం విదిలిస్తూ దేవదానవ సైనికులను విచక్షణారహితంగా మట్టగిస్తూ రణరంగమంతా కలియదిరిగాడు. చిందులు దొక్కాడు. ఒక పర్వత శిఖరాన్ని తొండంతో పెళ్లగించి చెండక మీదకు విసిరాడు. క్రోధం పట్టలేక మహాదేవి అవే వజ్రాయుధాలకు సాటి వచ్చే తీవ్రాసుగాలను పుంకాలుగా గుప్పించింది. అంతటి పర్వత శిఖరము నుగ్గై నువ్వుల రాశిలాగా కుప్పకూలిపోయింది. మహాదేవి విజయగర్వంతో వికటాటహాసం చేసింది. ధూళి తెరలుగా వ్యాపించింది. రణరంగమంతటా దట్టంగా చీకట్లు కమ్ముకున్నాయి. అదను గమనించిన దేవి మృగేంద్రము ఆ మత్త గజేంద్రుని కుంభస్థలం మీదకి లంఘించి కోరలతో చీల్చివేసింది. వాడు మహామాయావి కనుక అదృశ్యుడై గజరూపము విడిచిపెట్టి శరభరూపం ధరించి వచ్చాడు. 8 కాళ్లతో మహాపర్వతంలా ఓడలు పెకిలించుకు వస్తున్న వటవృక్షంలా శరభరూపం కదలి వస్తోంది. అన్ని దిక్కులకు సమానంగా సంచరిస్తోంది. చరాచర జగత్తు అంతా నివ్వెరపోయి నిశ్చేష్టమై చూస్తోంది. దేవతల భైకంపితులపై శిలాప్రతిమల్లా నిలబడ్డారు. దానవ సైన్యంలో ఉత్సాహం మిన్నుముట్టింది. అశరభశరభ అంటూ ఆకాశం చిల్లులు పడేటట్టు అరుస్తూ కూర్చున్నారు. శరవరూపధారి మహిషాసురుడు మహాదేవి చేతివేటు దూరంలోకి వచ్చాడు. పదునెక్కి తలతల్లాడిపోతున్న చేపాటి కత్తి దూసి శిరస్సుపై బలంగా మోదింది. వాడు చెక్కు చెదరలేదు. అయ్యో అనలేదు, అమ్మో అనలేదు. మీదికి వస్తూనే ఉన్నాడు. చండికాదేవి క్రోధంతో రక్తారుణ నేత్ర అయ్యింది. అర్ధచంద్రాకార బాణాలను 8 సంధించి ఒకేసారి 8 కాళ్లను ఖండించింది. మహాసర్వం చతికిలబడింది. పరసత్వద ఖడ్గదారులతో చీల్చి చెండాడింది. అన్ని చేతులకు అన్ని ఆయుధాలకు ఒకేసారి పని కల్పించింది. చరాచర జగత్తు మరింత నివ్వెరపోయింది. రాక్షస వీరుడు భయకంపితుడై శిలాప్రతిమలు అయ్యారు. పారిపోలేక నిలబడలేక ప్రాణాలు వదిలారు. దేవతా సైన్యంలో ఉత్సాహం మిన్నుముట్టింది. జగదంబకే జయోస్తు, మహాచండికే విజయోస్తు అంటూ ఆకాశం చిల్లులు పడేటట్టు కీర్తించారు. ధనుజవల్లభుడు శరభరూపం పరిచయించి తనకు సహజ సిద్ధమైన మహిషి రూపంలోకి మారిపోయాడు. తోకజాడిస్తున్నాడు. దేవతలకు అది కమ్మిచెలో తగులుతోంది. గిట్టలతో మట్టగిస్తున్నాడు. నాది దీర్ఘంగా మహాదృఢంగా ఉన్న కొమ్ములతో కుమ్ముతున్నాడు. ముందరి కాళ్లతో నేలను తవ్వుతూ ఉన్నాడు. తోకరిక్కించి రంకెలు వేస్తున్నాడు. మహాపన్నగల్లా నురుగులు కక్కుతూ బుసలు కొడుతున్నాడు. ముక్కుపుటాల నుంచి సుడిగాలులు చెలరేగుతున్నాయి. ముట్టె మీది శ్వేత బిందువులు తుంపురులై ఎగిసి పడుతూ ఉన్నాయి. ఉన్నట్టుండి భీకరంగా అరుస్తూ ఉన్నాడు. వెనక్కి నడిచి వెళ్ళి క్షణం ఆగాడు. ముట్టెను కిందికి దించి చూపులను ముందుకు చాచి కొమ్ములే బల్లేలుగా మహాదేవిని పొడవడానికి దూసుకుని వస్తున్నాడు. కాలిగట్టల దాకటి ఎగిసిపడుతున్న దుమ్ము అతడి వేగాన్ని అందుకోలేక వెనకదట్టున మేఘమండలంలాగా చిక్కబడుతున్నాయి. చండిక ఈ క్షణంలో నీ పని అయిపోయింది.
ఎంతటి మూర్ఖురాలువో నాతో యుద్ధానికి దిగావు, 18 బాహువులు ఉన్నాయి కదా అని అహంకరించావు. నేను సంహరించి దేవతలను మట్టి కనిపిస్తాను. ఒక ఆడదానిని ముందు పెట్టుకొని నన్ను జయిద్దామనుకుంటున్నారు ఆ శఠులు, కపట పండితులు. ఈరోజు ఈ జగత్తు దేవీ దేవతా శూన్యమైపోతుంది. కాసుకో నిలు అంటూ గర్జిస్తూ దూసుకొని వస్తూ ఉన్నాడు. ఓ మందమతి, ప్రలాపనలు కట్టిపెట్టు. ఎప్పటికి ఎన్ని రూపాలు ఎత్తావో, ఇక ఇదే నీ చివరి రూపం. రా, శృంగభంగం చేస్తాను. నిన్ను సంహరించి దేవతలను నిష్కలంకటలను చేస్తాను. జగత్తును దానవ శూన్యం చేస్తాను. నీ మాయలు నా దగ్గర కాదు. రా, ప్రతాపం చూపించు. ఇదిగో నాకు ఇష్టమైన మధువును సేవిస్తున్నాను. నిన్ను సంహరిస్తున్నాను. దేవతా పీడకుడు, ముని భయానకుడు, సాధుజన హింసకుడు మహిషాసురుడు ఇక లేడు అంటూ మహాదేవి సువర్ణ పాత్రికను ఎత్తి ద్రాక్షరసవాన్ని గడగడ సేవించింది. కళ్ళు విప్పారి చూసింది. చూపుల అగ్నికణాలు జల రాలుతూ ఉన్నాయి అనిపించింది. త్రిశూలాన్ని దృఢంగా 2 చేతులతోనూ వాటంగా పట్టుకుని మహిషుడికి ఎదురు వెళ్ళింది. కొమ్ములు విరిగేటట్టు ఒక్క పోటు పొడిచింది. దెబ్బతో వాడికి తల తిరిగింది. వెనుదిరిగి పరుగు లంఘించుకున్నాడు. అమ్మవారు వెంబడించి తరుముతోంది. దేవదుందువులు నినదించాయి. ఆకాశం నుంచి పూలవాన కురిసింది. మహర్షులు వేదమంత్రాలతో స్తుతించారు. దేవతలు జయజయధ్వానాలు చేశారు. అంబకు పరాకులు పలికారు. మహిషాసురుడు పారిపోతున్న ఎన్నెన్నో రూపాలు మార్చాడు. తన మాయలు గారడీలు అన్ని ప్రదర్శించాడు. పరమ చెండిక వెన్నంటి తరుముతూనే ఉంది. త్రిశూలానికి అందకుండా ఎలాగో అలా తప్పించుకుంటున్నాడు. కట్టకటకి మహాదేవి ఒక్కసారిగా సింహం నుంచి లంఘించి గుండెల్లో పొడిచింది. మహిషుడు కళ్ళు దేలవేసి వెళ్ళకిలా పడ్డాడు. పడుతూ కాళ్లతో మహాదేవుని బలంగా దన్నేశాడు. విజయం సాధించిన వాడిలాగా విర్రకబడి నవ్వాడు. ఎప్పుడూ ఎవరిని కని విని ఎరగని రీతిలో దారుణంగా భీషణంగా అరిచాడు. అరుస్తూనే లేచి నిలబడ్డాడు. రాక్షసాతమా, ఇదిగో నూరంచుల చక్రాయుధము. రెప్పపాటుతో నీ తల ఎగిరిపోతుంది. కళ్ళు తెరిచేసరికి యమలోకంలో ఉంటావు అంటూ నిప్పులు జరుగుతున్న చండిక సుదర్శన చక్రాన్ని విసిరింది. త్రుటిలో మహిషాసురుడి తల రివ్వున ఎగిరి తాటిబండిలో అల్లంత దూరాన రాలిపడింది. కంఠనాళాలను నుంచి వేడి నెత్తురు చిమ్మన గ్రోవిలా చిమ్మింది. ప్రవాహాలు కట్టింది. ధైర్యగాది శిలలో కరిగి ఎరుపెక్కిన సెలయేరులతో మహాపర్వతంలాగా ఉంది వాడి మహాకళేబరం. చక్రవేగానిగా అన్నట్టు క్షణకాలం బొంగరంలా గిరగిరా తిరిగి నేల మీదకు ఒరిగిపోయింది. హతశేషులై మిగిలిన రాక్షసులు హాహాకారాలు చేస్తూ ఎడువారడు పారిపోతున్నారు. చెండిగా చండసింహం అన్ని వైపులా ప్రత్యక్షమై అందరినీ భక్షించింది, ఆకలి తీర్చుకుంది. దేవతలు జయజయధ్వానాలు చేశారు, ఆనంద తాండవం చేశారు. మునులు మానవులు మహేశ్వరుని కీర్తించారు. రణరంగం విడిచి వచ్చి మహాదేవి ఒక పరిశుభ్ర స్థలంలో నిలబడింది. తన మృగేంద్ర వాహనం మీద మునుపుడిలా కూర్చుంది. అలసట లేదు, అలక లేదు. ప్రసన్న వదనంతో ప్రశాంత చిత్తంతో చిరునవ్వులు చిందిస్తూ కూర్చుంది. సింహం కూడా ఏమీ ఎరగనట్టు నిలబడింది. స్వస్తి. శ్రీ జగదంబార్పణమస్తు.